ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఏప్రిల్ 21, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. కీర్తనల గ్రంథము 60వ అధ్యాయము 11వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దావీదు గారు శత్రువులను జయించాలన్నా, యుద్ధాన్ని గెలవాలి అన్నా మనుషుల సహాయము వ్యర్థము. మనుషులు ఎంతమంది ఉన్నా, సేనలు ఎంతమంది ఉన్నా, నా చుట్టూ ఎంత గొప్ప అధికారులు ఉన్నా సరే దేవుని సహాయం లేకుండా మేమేది సాధించలేమన్న విషయాన్ని ఇక్కడ మనకు అర్థమైనట్టు చెప్తున్నారు. దేవా, నీవు మమ్మును విడనాడితివి గదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మానియున్నావు కదా. మనుషుల సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూరకార్యములను జరిగించదము. మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే అని దావీదు గారు దేవుని మీద ఎంత గొప్పగా ఆధారపడుతున్నారో, దేవుని మీద ఎంతగా ఆనుకొని ఉన్నారో మనం ఇక్కడ చూస్తున్నాము. అందుకే దేవుడు ఒక మాట అంటారు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు కదా అని. దేవుడు ఎప్పుడూ కూడా దావీదు యొక్క జీవితంలో ఓటమి అనేది ఇవ్వలేదు. ఎందుకనంటే దావీదు దేవుని మీద ఆధారపడ్డారు గనుక, తన చుట్టూ ఉన్నటువంటి జనాన్ని నమ్ముకోలేదు గనుక, దేవుని మాత్రమే నమ్ముకున్నారు గనుక, మరి యుద్ధ విషయంలో, శత్రువుల విషయంలో దేవుడు దావీదును మరి గెలిపించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఆనాడంటే యుద్ధాలు ఉన్నాయి. ఆనాడంటే మరి రాజులు వేరొక రాజ్యం మీదకి దండెత్తి రావడం అనేది ఉంది. మరి ఈరోజు క్రైస్తవులుగా మనం దేనితో యుద్ధం చేయాలి, మన శత్రువు ఎవరు అనేది మనము ఆలోచించినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చెదగద్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడుగా నుండునుగాక. ప్రియమైన దేవుని వారలారా, మన శత్రువు ఎవరంటే సాతాను అనేది ఇక్కడ దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. ఎందుకు అనంటే, దేవునిని ఆనుకొని, దేవుని మీద ఆధారపడుతూ, దేవుని నమ్ముకొని, దేవుని యొక్క అడుగుజాడల్లో నడుస్తున్న మన మీద వాడి అగ్నిబాణాలు వదలడానికి, మనల్ని పడగొట్టడానికి, వాడి యొక్క ఉరులు వగ్గడానికి ఎల్లప్పుడూ పొంచి ఉంటాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, ఇదిగో మీరు మెలకువగా ఉండండి, ఎందుకంటే మీ శత్రువైన సాతాను ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తున్నాడు కనుక మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, శోధనలో పడకుండానట్లు మీరు సిద్ధపడి ఉండండి అనే విషయాలు దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. కాబట్టి మన శత్రువు అపవాది గనుక, అంధకార దురాత్మ సమూహముతో మనం యుద్ధం చేయాలి గనుక, వాక్యం అనే ఖడ్గమును పట్టుకొని వారిని ఎదిరించి జయించి గెలిచి దేవుని గెలిపించే వారిగా ఉండాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.